నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. జెనెటిక్ మ్యూటేషన్స్ అయినాయి అనుకోండి, అంటే జీన్స్లో ఏదన్నా మార్పులు వస్తే సంతానలేమి సమస్య కావచ్చు, రికరెంట్ మిస్క్యారేజెస్ అంటే గర్భసంచిలో గర్భం ఆగకపోవడం, పిండం ఆగకపోవడం అనేది జరగవచ్చు. ఈ ఇన్ఫర్టిలిటీ అనేది పురుషుల్లో మహిళల్లో ఇద్దరిలో అవ్వచ్చు. ఈ మ్యూటేషన్స్ మీకు పుట్టుకతో రావచ్చు, అంటే ఇన్హెరిటెడ్ జీన్స్ లోనే మ్యూటేషన్స్ తల్లిదండ్రుల నుంచి వచ్చినవి లేదా ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే రావడము, లేదా స్పాంటేనియస్ అంటే మీ బాడీలోనే ఈ క్రోమోజోమ్స్ లో ఏదైనా మ్యూటేషన్స్ అయినందుకు ఈ మ్యూటేషన్స్ రావచ్చు. జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఎలాంటివి ఉంటాయో, ఎలాగా వీటి ఎఫెక్ట్ ఉంటుందో కనుక్కుందాం. మొదటిది క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ. ఇందులో న్యూమరికల్ అబ్నార్మాలిటీ గురించి తెలుసుకుందాం. దీన్ని అన్యూప్లాయిడీ కూడా అంటారు, అంటే అబ్నార్మల్ క్రోమోజోమ్స్ ఉన్నాయి నంబర్. ఉదాహరణకి ట్రైజోమీ 21 అంటే 21st క్రోమోజోమ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇందులో. డౌన్ సిండ్రోమ్ లాగా. డౌన్ సిండ్రోమ్ అంటే కొంచెం మెంటలీ ఛాలెంజ్డ్ ఉంటారే అలాంటి వాళ్ళు. సో ట్రైజోమీ 21st క్రోమోజోమ్ ఎక్కువ ఉండడం అనమాట, 1 ఎక్స్ట్రా. టర్నర్స్ సిండ్రోమ్ లో ఒకటి తక్కువ ఉంటుంది, 45X ఉంటుంది అనమాట. 46 ఉండాలి కదా XX ఫీమేల్ లో, ఇందులో 45X ఉండడం వల్ల అబ్నార్మాలిటీస్ అవ్వడము. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటే పురుషుల్లో XY క్రోమోజోమ్ అనేది ఉండాలి, ఈ పురుషుల్లో 47 ఉంటాయి, అంటే XXY ఉన్నందుకు ఇన్ఫర్టిలిటీ అవ్వడం అనమాట. దీనివల్ల ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అవ్వడము, ఎక్కువ మిస్క్యారేజెస్ అవ్వడము, పుట్టుబోయే పిల్లల్లో అబ్నార్మాలిటీస్ ఉండడం అనేది కామన్ ఉంటుంది. నెక్స్ట్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటే క్రోమోజోమ్స్ లోనే ఏదన్నా ప్రాబ్లం. ట్రాన్స్లోకేషన్ ముందుగా ఇందులో బ్యాలెన్స్ ట్రాన్స్లోకేషన్ ఉంటుంది, అంటే ఒక క్రోమోజోమ్ ఇంకో క్రోమోజోమ్ కి ఒక భాగం ఇచ్చేస్తే ఆ క్రోమోజోమ్ నుంచి ఇంకో భాగం వచ్చేయడం. సో బ్యాలెన్స్డ్ గా జెనెటిక్ మెటీరియల్ ఏది పోగొట్టుకోవడం అనేది జరగదు. కాకపోతే ఈ ఎక్స్చేంజ్ వల్ల కొంచెం హై రిస్క్ ఉంటుంది మిస్క్యారేజెస్, ఇన్ఫర్టిలిటీ ఉండడానికి. రాబర్ట్సోనియన్ ట్రాన్స్లోకేషన్ కూడా ఒక రకమైన ట్రాన్స్లోకేషన్. ఇందులో క్రోమోజోమ్స్ 13, 14, 21 ఇన్వాల్వ్ అవుతాయి. దీనివల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఇన్వర్షన్స్, డిలీషన్స్ అంటే ఒక క్రోమోజోమ్ లో ఒక భాగం ఉల్టా అయిపోవడము. డిలీషన్ అంటే ఒక ఇంపార్టెంట్ భాగమే లేచిపోవడం, అది డిలీట్ అయిపోవడం అనమాట. దానివల్ల కూడా పిండం అతక్కపోవడము, ఎంబ్రియో డెవలప్మెంట్ సరిగా అవ్వకపోవడం అనేది జరుగుతుంది. సో అది ఫస్ట్ టైప్ ఆఫ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ, అంటే నంబర్ బట్టి. రెండోది జీన్ మ్యూటేషన్స్ లో సింగిల్ జీన్ మ్యూటేషన్. ఇందులో స్పెసిఫిక్ జీనే ఎఫెక్ట్ అవుతుంది అనమాట, హోల్ క్రోమోజోమ్ కన్నా. అంటే మొత్తం క్రోమోజోమ్ మీద ప్రభావం పడకుండా ఓ చిన్న భాగం మీద జీన్ మీద ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి సిస్టిక్ ఫైబ్రోసిస్ జీన్ మ్యూటేషన్, CFTR చాలా కామన్ పురుషుల్లో. కానీ ఎలాంటి పురుషుల్లో అంటే కంజనైటల్ బైలాటరల్ అబ్సెన్స్ ఆఫ్ వాస్ డిఫరెన్స్ ఉన్న పురుషుల్లో. ఇది ఏంటంటే టెస్టిస్ లో కణాలు పుట్టిన తర్వాత వాస్ డిఫరెన్స్ అనేది ఈ పురుషుల్లో ఉండదు. సో ఈ కనెక్షన్ లేకపోయేసరికి కణాలు బయటికి రావు. దీనివల్ల అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే ఆ భాగం లేనందుకు అజూస్పర్మియా అవ్వడము. ఇలాంటి వాళ్ళలో హార్మోన్స్ అన్ని బాగుంటాయి, ప్రొడక్షన్ కణాలు పుడుతూ ఉంటాయి కాబట్టి ప్రొసీజర్ చేయించుకొని టీసా చేయించుకొని స్పర్మ్స్ తీసుకోవచ్చు అనమాట. ఇంకో ఉదాహరణ ఫ్రెజైల్ ఎగ్స్ ప్రీమ్యూటేషన్, FMR1 జీన్ మ్యూటేషన్ అంటారు. దీంట్లో మహిళల్లో ఓవేరియన్ రిజర్వ్ అనేది తక్కువ ఉండడం, అంటే అండాశయాల్లో అండాలు చాలా తక్కువ ఉండిపోవడం. దీన్ని ప్రైమరీ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ కూడా అంటారు, అంటే అండాశయాల్లో అండాలు లేకపోవడం. పురుషుల్లో ఈ సమస్య ఉంటే ఇంటెలెక్చువల్ డిసబిలిటీ అంటే మెంటల్ డిసబిలిటీస్ ఉంటాయి అనమాట. స్పర్మ్ ప్రొడక్షన్ ఇష్యూస్ ఉంటాయి, ఎందుకంటే ఈ మ్యూటేషన్ క్యారియర్స్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. ఇందులోనే థ్రాంబోఫిలియా మ్యూటేషన్స్ అని ఉంటాయి ఈ టైప్ లో, సింగిల్ జీన్ మ్యూటేషన్ లో. ఫ్యాక్టర్ వి లైడెన్ ప్రోథ్రాంబిన్ జీన్ మ్యూటేషన్ అంటే G20210A అని ఉంటుంది. MTHFR జీన్ మ్యూటేషన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవి ఉంటే రికరెంట్ మిస్క్యారేజెస్ అవ్వడము, ఎందుకంటే క్లాటింగ్ ప్రాబ్లం అవ్వడం వల్ల, మాయాలో బ్లడ్ సరిగా ఫ్లో అవ్వకపోవడం వల్ల, క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ మిస్క్యారేజెస్ అవుతాయి అనమాట. మూడో రకం Y క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్. అంటే మీకు అర్థమైంది కదా, Y క్రోమోజోమ్ మీద అవుతున్న ప్రాబ్లమ్స్. AZF భాగం అని ఉంటుంది ఒకటి, ఆ భాగంలో ABC అనే చిన్న చిన్న భాగాలు ఉంటాయి. ఇందులో ఏ సమస్య వచ్చినా, డిలీషన్స్ అయినా ఇన్వర్షన్స్ అయినా ఏవైనా పురుషుల్లో సంతానలేమి సమస్య కావచ్చు. కణాలు అసలు పుట్టకపోవడం, నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అనేది అవ్వచ్చు. చాలా తక్కువ క్యాండిడేట్స్ లో, చాలా తక్కువ పేషెంట్స్ లో స్పర్మ్స్ కూడా తీయడం పాసిబులే, టీసా చేసి తీయడం జరుగుతుంది. నాలుగో టైప్ మైటోకాండ్రియల్ DNA మ్యూటేషన్. ఇవి ఎగ్ క్వాలిటీ, ఎంబ్రియో క్వాలిటీ మీద దెబ్బ కొడుతుంది ఇలాంటి సమస్య ఉన్నప్పుడు. మైటోకాండ్రియా అనేది బ్యాటరీ అనుకోండి ప్రతి సెల్ కి. ఈ మైటోకాండ్రియా మీ తల్లి నుంచే మీకు వస్తుంది. ఈ మైటోకాండ్రియాలో మ్యూటేషన్స్ అయినందుకు ఎగ్ లో, ఎంబ్రియోలో ఎనర్జీ ప్రొడక్షన్ అవ్వనందుకు ఇంప్లాంటేషన్ ఫెయిలియర్స్ అవుతాయి, మిస్క్యారేజెస్ అవుతాయి. HLA ఇమ్యూన్ రిలేటెడ్ జీన్ మ్యూటేషన్స్ 5వ రకం. ఇదేంటంటే మీ ఇమ్యూన్ సిస్టమే
మీ పిండంని ఉంచుకోకుండా మిస్క్యారేజ్ చేస్తూ ఉంటుంది. సో మీకు ఎలా తెలుస్తుంది మీకు జెనెటిక్ ప్రాబ్లం ఉందని? రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే 2 కన్నా ఎక్కువ మిస్క్యారేజెస్ అయినాయి, బర్త్ డిఫెక్ట్స్ అయినాయి, ఇంతకు ముందు పుట్టిన పిల్లల్లో ఈ బర్త్ డిఫెక్ట్స్, పిండం సరిగా పెరగకపోవడము, ఇన్ఫర్టిలిటీ ఉన్నాయి, ఏ సమస్య ఉందో తెలియట్లేదు, ఇన్ఫర్టిలిటీ ఉంది, సంతానలేమి సమస్య, హిస్టరీ ఉంది ఫ్యామిలీలో, అంటే మీ ఇంట్లో ఎవరికో ఒకరికి జెనెటిక్ డిసార్డర్ ఉంది, అబ్నార్మల్ సీమెన్ అనాలిసిస్ ఎస్పెషలీ అజూస్పర్మియా, సివియర్ ఒలిగోజూస్పర్మియా తక్కువ కౌంట్ ఉండడం వల్ల మీకు ఈ అనుమానం రావచ్చు, టెస్టులు చేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ టెస్ట్లు ఏంటి? క్యారియోటైపింగ్ ఇద్దరు చేయించుకోవాలి, భార్యాభర్తలు. తర్వాత వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ టెస్టింగ్, CFTR జీన్ అనాలిసిస్ అని ఉంటుంది, థ్రాంబోఫీలియా ప్యానెల్, ఫ్రజైల్ ఎక్స్ ప్రీ మ్యూటేషన్ స్క్రీనింగ్ అని ఉంటుంది, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. ఇది IVF లో పిండం తయారు చేసి అది నార్మల్ ఉందా లేదా అని కనుక్కొని గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి పద్ధతి. దీని గురించి ఇంకా వివరాలు కావాలన్నా, మీకు కనుక ముందు అబ్నార్మల్ పిల్లలు పుట్టారు లేదా మీకే జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయని జెనెటిక్ టెస్టింగ్లో తేల్చారనుకోండి, ముందు ఎలా సాగాలి, ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని కనుక్కోవాలంటే జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ.